హలో నమస్తే, వెల్కమ్ టు యాదవ్ విజన్. నేను మీ నక్క మహేష్ యాదవ్. భారత స్వాతంత్ర సమరం అనేది అనేక హీరోల త్యాగాలు సాహసాలతో నిండిన ఒక గొప్ప చరిత్ర. గాంధీజీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ వంటి ప్రముఖుల కథలు మనందరికీ తెలిసినవే. కానీ ఈ ఉద్యమంలో తెర వెనుక ఎందరో తెలియని హీరోలు తమ జీవితాలను అర్పించడం జరిగింది. అలాంటి వారిలో ఒకరు బద్రీ అహీర్. అహీర్ ఒక సామాన్య కార్మికుడు, కానీ గాంధీజీ సత్యాగ్రహ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన అసాధారణ వ్యక్తి. ఆయన కథ ఒక సామాన్య మనిషి ఎలా అసాధారణ సహకారం అందించగలడో చెప్పే ప్రేరణాత్మక గాథ అని చెప్పవచ్చు. 19వ శతాబ్దం చివరలో బద్రీ అహీర్ ఒక గిరిమిటియా కార్మికుడిగా దక్షిణాఫ్రికాకు వెళ్ళడం జరిగింది. అక్కడ కార్మికుడిగా పనిచేసుకుంటూనే వ్యాపారవేత్తగా ఎదిగారు. అక్కడ భారతీయులు వివక్ష, అన్యాయాలను ఎదుర్కొంటున్న సమయంలో ఆయన జీవితం ఒక యువ న్యాయవాది మహాత్మా గాంధీతో ముడిపడింది. గాంధీజీ అహింసా సత్యాగ్రహ సిద్ధాంతాన్ని రూపొందిస్తున్న సమయంలో బద్రీ అహీర్ సన్నిహిత సహచరుడిగా మారడం జరిగింది. 1906లో ఆసియాటిక్ రిజిస్ట్రేషన్ యాక్ట్ వ్యతిరేకంగా గాంధీజీ సత్యాగ్రహం ప్రారంభించారు. ఈ పోరాటంలో బద్రీ అహీర్ గాంధీజీతో కలిసి జైలుకు వెళ్ళిన మొదటి భారతీయుడిగా చరిత్రలో నిలవడం జరిగింది. ఈ సాహసం ఆయన ధైర్యాన్ని, నిబద్ధతను స్పష్టంగా చూపిస్తుంది. బద్రీ అహీర్ ఒక సామాన్య కార్మికుడు అయినప్పటికీ ఆయన ఔదార్యం అసాధారణమని మనం గర్వంగా చెప్పవచ్చు. గాంధీజీ ఉద్యమానికి మద్దతుగా ఆయన 1000 పౌండ్ల ఆర్థిక సాయం అందించారు. 1900 సంవత్సరంలో ఈ మొత్తం ఈరోజు 2020లో పోల్చి చూస్తే సుమారుగా 1,57,00,000 రూపాయలకు సమానంగా కనిపిస్తోంది. ఈ భారీ సహాయం గాంధీజీ సత్యాగ్రహ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసింది. దక్షిణాఫ్రికాలో భారతీయ హక్కుల కోసం పోరాటాన్ని మరింత శక్తివంతం చేసింది. ఈ ఔదార్యానికి గుర్తుగా గాంధీజీ బద్రీ అహీర్ను బామాషా అని సంబోధించారు. ఇది ఆయన త్యాగం, దాతృత్వాన్ని సూచిస్తుంది. ఒక సామాన్య వ్యక్తి ఇంత గొప్ప సహకారం అందించడం నిజంగా మనందరికీ కూడా ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. 1917లో గాంధీజీ భారతదేశంలో తమ మొదటి సత్యాగ్రహాన్ని బీహార్లోని చంపారణ్లో ప్రారంభించడం జరిగింది. బ్రిటిష్ జమీందారులు నీలి సాగు చేయమని రైతులపై ఒత్తిడి చేస్తున్న సమయంలో గాంధీజీ ఈ అన్యాయానికి వ్యతిరేకంగా నిలవడం జరిగింది. ఈ ఉద్యమంలో బద్రీ అహీర్ కీలక పాత్ర పోషించడం జరిగింది. ఆయన గాంధీజీతో కలిసి చంపారణ్కి ప్రయాణించడం జరిగింది. ఆర్థికంగా, సంస్థాగతంగా సహాయం అందించడం జరిగింది. బద్రీ అహీర్ సమీకరించిన వనరులే ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించాయి. చంపారణ్ సత్యాగ్రహం భారత స్వాతంత్ర ఉద్యమంలో ఒక మైలురాయిగా నిలిచింది. గాంధీజీ అహింసా సిద్ధాంతాన్ని భారత గడ్డపై స్థాపించింది. అయితే బద్రీ అహీర్ యొక్క కథ మాత్రం చరిత్రలో ఎందుకు మరుగున పడింది? ఆయన సహకారం గాంధీజీ ఉద్యమాలకు బలోపేతం చేసినప్పటికీ చరిత్రకారులు ఆయనకు తగిన గుర్తింపు ఎందుకు ఇవ్వలేదని ఇప్పుడు భారీగా చర్చ జరుగుతోంది. గాంధీజీ తన ఆత్మకథలో ఈ విధంగా రాశారు: నాకు బద్రీ అహీర్తో చాలా సాన్నిహిత్య పరిచయం ఏర్పడింది. అతను సత్యాగ్రహ ఉద్యమంలో ముందు వరుసలో ఉండి పోరాటం చేయడం జరిగింది. బద్రీ అహీర్ నన్ను తమ్ముడు అని పిలిచేవారు. అతనికి వేల వందనాలు అని రాసుకొచ్చారు. ఈరోజు బద్రీ అహీర్ కుటుంబం బీహార్లోని హిమ్మత్నాపూర్ గ్రామంలో నివసిస్తోంది, కానీ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోంది. మా పూర్వీకుడు గాంధీజీతో కలిసి పోరాడారు, కానీ ఈరోజు మా కథ చాలామందికి తెలియదని వారి కుటుంబం వాపోతుంది. బద్రీ అహీర్ ఒక సామాన్యుడు, కానీ ఆయన త్యాగం, ఔదార్యం అసాధారణంగా చరిత్రలో నిలిచింది. ఆయన కథ మనందరికీ ప్రేరణ. ఒక సామాన్య వ్యక్తి కూడా గొప్ప మార్పును తీసుకురాగలనని నిరూపిస్తోంది. బద్రీ అహీర్ వంటి తెలియని హీరోలు లేకపోతే భారత స్వాతంత్ర్య ఉద్యమం ఈ స్థాయికి చేరుకునేదే కాదు. ఆయన 1,57,00,000 రూపాయల విలువైన ఆర్థిక సహాయం, దక్షిణాఫ్రికాలో జైలు శిక్షలో గాంధీజీతో నిలబడిన ధైర్యం, చంపారణ్లో రైతుల కోసం చేసిన త్యాగం, ఇవన్నీ మన స్వాతంత్ర కథలో అమరత్వం పొందాయి. బద్రీ అహీర్ సామాన్యుడిగా పుట్టి అసాధారణ హీరోగా నిలవడం జరిగింది. ఈరోజు మనం ఆయన వంటి హీరోలను గుర్తు చేసుకోవాలి. వారి త్యాగాలే మన స్వేచ్ఛకు పునాది వేశాయి. బద్రీ అహీర్ కథ మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. సామాన్యుడైనా కూడా అసాధారణమైన సహకారం అందించగలడు అని ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. బద్రీ అహీర్ వంటి తెలియని హీరోలను ఈ ప్రపంచానికి తెలియజేద్దాం. మరిన్ని చారిత్రక కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి విషయాలతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తా. కాబట్టి చూస్తూనే ఉండండి యాదవ్ విజన్ ఛానల్. మా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు. Yeah.